గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడియో. సో చాలా మంది సిపి గెట్ అప్లికేషన్ స్టార్ట్ అయినా అప్లికేషన్లు చేసుకుంటున్నారు. సో చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోనే మనకి సిపి గెట్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఉంది. అది ఒకసారి చెక్ చేసి ఆ వీడియో చూడండి. అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించి అంటే ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా నేను వీడియో చేసిన. సో అది కూడా ఎవరైనా ఇంతవరకు చూడకపోతే చూడండి. ఎందుకంటే మనకి సిపి గెట్ 2026 అప్లై చేసే వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కోర్స్, మీరు ఎలిజిబుల్ కాని కోర్స్కి అప్లై చేసుకుంటే మీరు ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత రిజెక్ట్ అయిపోతుంది. అంటే కౌన్సిలింగ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా మీకు సీట్ రాదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్, ప్లీజ్ డోంట్ అప్లై. ఓకే. సో ఆ కోర్స్కి మీరు పర్టికులర్గా ఆ కోర్స్కి అప్లికేషన్ చేసే ముందు ఎలిజిబిలిటీకి 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోరు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క కోర్స్, సిపి గెట్లో ఉన్న ప్రతి ఒక్క కోర్సుకి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను ఒక వీడియోలో పెట్టిన. ఆ వీడియో మనకి మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోస్లో చూడండి. జస్ట్ 2 days బ్యాకే, నిన్ననే జస్ట్ 1-2 days బ్యాక్ అప్లోడ్ చేసిన ఆ వీడియో. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మొన్ననే అప్లోడ్ చేసిన, అప్లికేషన్ స్టార్ట్ అయిన రోజే. సో ఇన్ డీటెయిల్ వీడియో అది కంపల్సరీ చూసుకోండి, మీరు చూసి అప్లికేషన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు అప్ టు ఆల్మోస్ట్ 8 సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు, 6 సబ్జెక్టుల వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే వన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకేనా. సో ఒకటే సబ్జెక్ట్ మీరు గట్టిగా ఫోకస్ పెడితే ఒక్క సబ్జెక్ట్ మీదనే ఫోకస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే మనకి మెయిన్గా యూనివర్సిటీ ఇంపార్టెంట్. సో యూనివర్సిటీలో సీట్ రావడం వల్ల ఏమవుతుంది, ప్రశాంతంగా మనం చదువుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో యూనివర్సిటీలో సీట్ రావడం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఉంటారు కాబట్టి మీకు టైంకి హాస్టల్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇయర్లీ ఒక 10,000 తగ్గుతుంది అంతే. గవర్నమెంట్ నుంచి మనకు మెస్ బిల్ వస్తుంది. సో మనం హాస్టల్కి ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇయర్లీ ఒక 10,000 కడితే 2 years 20,000 అయితే హాస్టల్కి, అంతకు ఎక్కువ కావు. సో మళ్ళీ లైబ్రరీ ఉంటుంది, హాస్టల్లో స్టడీ హాల్ ఉంటుంది, వైఫై ఫెసిలిటీస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, అండ్ మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ హాస్టల్ ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. అందుకే మీరు ఏం చేయాలి, టార్గెట్ ఫర్ యూనివర్సిటీకి టార్గెట్ పెట్టుకోవాలి. మీరు యూనివర్సిటీకి వచ్చినాక మంచిగా ప్రిపరేషన్ కావాలి. సో ఇప్పుడు మనకి మెయిన్గా ఏముంటాయి, సో ఎంఏ కోర్సెస్. సో ఎంఏ కోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంఏలో చాలా ఉంటాయి. ఎంఏ తెలుగు ఉంటుంది, లేదా ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, సో లేదంటే హిస్టరీ ఉంటుంది, లేదంటే పొలిటికల్ సైన్స్ ఉంటుంది, ఎకానమిక్స్ ఉంటుంది. సో మీకు మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఏది అప్లై చేస్తారు అనేది మీ ఇష్టం. అంటే ఇప్పుడు ఎంఏ తెలుగు ప్రిపరేషన్ అవుతా అనుకునే వాళ్ళు ఎంఏ తెలుగు అప్లై చేసుకొని దానికే ఫుల్ ఫోకస్డ్గా ఇప్పుడున్న 45 days, సో 45 days టైం ఉంది ఇంకా. ఈ 45 days టైంలో సో దానికే మీరు గట్టిగా ఫోకస్ పెట్టండి. ఓకేనా. లేదంటే ఎంఏ ఇంగ్లీష్ ఉంది, ఎంఏ ఇంగ్లీష్లో ఎంఏ తెలుగు ఉంది, లేదంటే ఎంఏ హిస్టరీ ఉంది, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉంది, ఎంఏ ఎకానమిక్స్ ఉంది, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, అండ్ ఎంసీజీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంటుంది. ఓకే. సో సోషియాలజీ ఉంటుంది, ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి. సో మీరు ఎంఏ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎంఏ అంటే ఆర్ట్స్ ఇది. సో ఎంఏ అంటే ఆర్ట్స్ కాబట్టి ఎంఎస్సి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కాంపిటేటివ్ పర్పస్లో ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి టైం దొరకకపోవచ్చు, ఫుల్ డే ఉంటుంది అన్నట్టు. ఎంఏ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎంఏ తీసుకుంటే మీకు హాఫ్ డేనే ఉంటుంది, జస్ట్ 9 to 1 ఉంటుంది క్లాసెస్. దాని తర్వాత మీరు చదువుకోవచ్చు. వీక్లీ ఒక 3-4 days కాలేజ్కి వెళ్ళినా రిమైనింగ్ టైం మొత్తం చదువుకోవచ్చు. అండ్ కాలేజ్కి వెళ్ళే టైం కూడా 9 to 1 ఉంటుంది. ఒక 3 days వీక్లీ పోతే మీకు అటెండెన్స్ సరిపోతుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో కాంపిటేటివ్ పర్పస్లో ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఈ ఎంఈఏలో ఏదో ఒక సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోండి. ఉన్న 45 days మీ ఫోకస్ మొత్తం దానికి పెట్టండి. ప్రతి ఇండివిజువల్ కోర్స్కి కంపల్సరీ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ లేని కోర్స్ అంటూ ఏదీ లేదు. ఓకే. సో కొన్ని కోర్సెస్ అనేవి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాయి. అలాంటి కోర్సెస్కి మీరు అప్లై చేసుకున్నా సరే ఎట్లా అంటే ఇప్పుడు ఈ కోర్సెస్ అన్ని ఎట్లా నేను చెప్పినాయి, ఒక యూనివర్సిటీ రాకపోతే ఇంకో యూనివర్సిటీ సీట్ వస్తుంది, ఇంకో యూనివర్సిటీ కాకపోతే ఇంకో యూనివర్సిటీ సీట్ వస్తుంది. కానీ ఏంది, కొన్ని కోర్సెస్ ఓన్లీ ఉస్మానియాలోనే ఉంటాయి, కొన్ని కోర్సెస్ ఓన్లీ కాకతీయాలోనే ఉంటాయి. ఆ కోర్సెస్కి అప్లై చేసుకుంటే సో అది ఉండేదే ఒక కోర్సు, ఆ ఉండేది 40 సీట్లు. దానికి చాలా మంది అప్లై చేసుకుంటారు. సీట్ రానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏఐహెచ్సిఏ అనే కోర్స్ ఉంటుంది. ఏఐహెచ్సిఏ ఈ కోర్స్ అనేది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది, తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఉండదు. అండ్ లింగ్విస్టిక్స్ అనే కోర్స్ ఉంటుంది. ఈ లింగ్విస్టిక్స్ అనే కోర్స్ కూడా ఎక్కడ ఉండదు మనకి, ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుంది. సో దీనికో 30 సీట్లు, దీనికో 40 సీట్స్ ఉంటాయి. కానీ దానికి అప్లై చేసేలో 1000 మంది 700-800 మంది అప్లై చేస్తారు. వేరే ఎక్కడ యూనివర్సిటీలో కూడా సీట్ ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషో, ఎంఏ హిస్టరీనో, పొలిటికల్ సైన్సో, సోషియాలజీనో అప్లై చేసుకుంటే, ఎంఏ ఎకానమిక్సో, ఈ ఎంఏలో ఎట్లా అంటే ఈ సబ్జెక్ట్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాకపోయినా సరే
ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో వస్తుంది, లేదంటే అమ్మాయిలకైతే కోటి ఉమెన్స్ ఉంటుంది, ఉమెన్స్ యూనివర్సిటీ అందులో అయినా వస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో రాలేదంటే కాకతీయ యూనివర్సిటీ వస్తుంది, లేదంటే తెలంగాణ యూనివర్సిటీ వస్తుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీలో సీట్స్ వస్తాయి అన్నట్టు. సో ఒక యూనివర్సిటీ మిస్ అయినా ఇంకో యూనివర్సిటీలో రానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఏఐహెచ్సిఏ కానీ లింగ్విస్టిక్స్ కానీ అది యూనివర్సిటీలో ఓన్లీ ఉన్నదే ఒక యూనివర్సిటీ. ఎంఎస్సి సైకాలజీ అనే కోర్స్ ఉంటుంది, ఎంఎస్సి సైకాలజీ. ఈ ఎంఎస్సి సైకాలజీ కోర్స్ ఓన్లీ మనకి ఎక్కడ ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. ఓకే, టూరిజం మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంటీఎం టూరిజం మేనేజ్మెంట్, ఇది కూడా ఓన్లీ కాకతీయలో ఉంటుంది. ఎంహెచ్ఆర్ఎం అనే ఒక కోర్స్ ఉంటుంది, హెచ్ఆర్ కోర్స్, ఇది కూడా ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంటుంది. ఈ కోర్సెస్ ఓన్లీ ఒక యూనివర్సిటీలోనే ఉంటాయి, అందులో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆ లిమిటెడ్ సీట్స్లోనే మీరు సీట్ కొట్టాలి. ఒకవేళ మీ ర్యాంక్ 100-200 వచ్చినా మీకు సీట్ రాదు, ఎందుకంటే అక్కడ ఉండేది 40 సీట్స్ 50 సీట్స్ మాత్రమే. సో ఈ కోర్సెస్ హిస్టరీలు, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లు ఇవి ఎట్లా అంటే ఒక యూనివర్సిటీలో రాకపోయినా ఇంకో యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకో యూనివర్సిటీ కాకపోతే ఇంకో యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీకి అయినా కూడా మీరు యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ వస్తే చదువుకు వస్తుంది, ఎక్కడికైనా పర్లేదు. సో ప్రయారిటీ అయితే నార్మల్గా ఎవరికైనా ఉస్మానియా ఫస్ట్ ఉంటుంది, ఉస్మానియా లేదంటే కాకతీయ ఉంటుంది, తర్వాత తెలంగాణ ఉంటుంది, ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంటుంది, పాలమూరు ఉంటుంది, శాతవాహన ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మాయిలకైతే ఉస్మానియా తర్వాత మనకి ఇక్కడ కోటి ఉమెన్స్ ఉంటుంది, కోటి ఉమెన్స్ వీరనారి చాకలీలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, అందులో అయినా మీరు పీజీ చేసుకోవచ్చు. సో ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా మనకి 2 years హాస్టల్ అనేది మంచిగా ఉంటుంది, మంచిగా ప్రిపరేషన్ కానీ ఉంటుంది. సో ఇది మనకి దీనికి సంబంధించింది. ఎవరెవరైతే టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందో, సో పీజీ చేసిన తర్వాత నేను టీచింగ్ సైడ్ వెళ్తా అనుకున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద అప్లికేషన్ చేసుకోరు. ఓకే, అది ఎంఎస్సీ అయినా పర్లేదు. ఇప్పుడు ఎంఎస్సీ ఉంటుంది నార్మల్గా. సో ఎంఎస్సీ కోర్సెస్లో ఎంఎస్సీ మ్యాథ్స్ కానీ, లేదంటే ఫిజిక్స్ కానీ, లేదంటే బయాలజీ లైక్ ఎంఎస్సీ బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, కోర్సెస్ అన్నీ ఉంటాయి కదా ఎంఎస్సీలో. సో ఎంఎస్సీలో ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి. సో ఎంఎస్సీ కోర్సెస్ నేను ఫ్యూచర్లో ఎంఎస్సీ బాటనీ చేసి బాటనీ లెక్చరర్ అవుతా, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి కెమిస్ట్రీ లెక్చరర్ అవుతా, ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి మ్యాథ్స్ లెక్చరర్ అవుతా అని ఎంఎస్సీ మీద ఉన్న వాళ్ళు మీరు కంపల్సరీ మీ ఇష్టమున్న కోర్సు తీసుకోరు. ఎంఎస్సీ కోర్సు కాంపిటేటివ్ పర్పస్లో వెళ్ళే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఈ ఎంఎస్సీ చేస్తే ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి కాబట్టి టైం తక్కువ ఉంటుంది, దొరకదు, టైం ఎక్కువ దొరకదు అన్నట్టు, స్టడీ ఉండదు అన్నట్టు. ఎక్కువ ల్యాబ్స్ కానీ అవి ప్రాక్టికల్స్ ల్యాబ్స్ అని ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, ఎంఎస్సీ చేసే వాళ్ళకి. సో ఎంఎస్సీ చేస్తూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అవుతా అంటే అది కొంచెం కష్టం అవుతుంది, బట్ చేయొచ్చు. నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, ఎంఎస్సీ కెమిస్ట్రీ 2 years పీజీ చేస్తూనే ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అయితే టైం మేనేజ్మెంట్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. కానీ నార్మల్గా అయితే సజెస్ట్ చేసేది గవర్నమెంట్ జాబ్స్కు ఫుల్ టైం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఈ ఎంఏ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఎంఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తాను నేను. సో మీకు 9 to 1 క్లాసెస్ ఉంటాయి, మిగిలిన హాఫ్ డే చదువుకోవచ్చు మంచిగా ప్రశాంతంగా. అండ్ వీక్లీ ఒక 3 days పోయినా కూడా మీ అటెండెన్స్ మెయింటైన్ అవుతుంది. సో రిమైనింగ్ టైం మొత్తం ఫుల్ డే చదువుకోవచ్చు. ఆ 3 days కూడా 9 to 1 క్లాసెస్ ఉంటాయి కాబట్టి 9 to 1 క్లాస్లో ఉండాలి. రిమైనింగ్ టైం మీరు హాస్టల్ లైబ్రరీ, లేదంటే లైబ్రరీ హాస్టల్లో స్టడీ రూమ్ ఎన్నో ఒకటి చదువుకోవచ్చు, ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ నోటిఫికేషన్స్ లేవు కాబట్టి మీరు కరెక్ట్ టైం, ఇప్పుడు మీ పీజీ ఫస్ట్ ఇయర్కి వస్తున్నారు కదా, సో ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తే మీ పీజీ అయిపోయేసరికి అయిపోతాయి. కరెక్ట్ 2 years మంచిగా యూజ్ చేసుకుంటే పీజీ అయిపోయేసరికి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి, మీకు జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో వచ్చేటోళ్ళు ఫుల్ టైం ప్రిపరేషన్ అవుతున్నాను అనుకునే వాళ్ళు ఎంఏ తీసుకోరు, ఎంఏ కోర్సెస్ బెటర్. లేదన్నా నేను ఎంఎస్సీనే చేస్తాను, నాకు ఎంఎస్సీలో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఎంఎస్సీలో కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంది, ఎంఎస్సీలో బాటనీ, మైక్రోబయాలజీ, ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉందంటే ఆ కోర్స్ చేసుకుంటూనే మీరు అది మేనేజ్ చేయండి, ఇది మేనేజ్ చేయండి. ఎందుకంటే ఎంఎస్సీ ఫుల్ డే ఉంటాయి అన్నట్టు, ఫుల్ డే అంటే మార్నింగ్ 9 పోతే ఈవినింగ్ 4 దాకా 5 దాకా ఉంటాయి అన్నట్టు. సో ఇది దీనికి సంబంధించింది. సో మీరు ఆల్మోస్ట్ 8 subjects వరకు అప్లై చేసుకోవచ్చు. సో అది అన్నట్టు. బట్ నేను ఏం చెప్తా అంటే ఒక సబ్జెక్ట్కి అప్లై చేసుకోరి, ఆ ఒక్క సబ్జెక్ట్కి ఈ 45 days యూజ్ చేసుకొని ఒక సబ్జెక్ట్కి అప్లై చేసుకొని మీరు కరెక్ట్గా టార్గెట్ చేస్తే మంచిగా ప్రిపరేషన్ అయితే మీరు క్యాంపస్లో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఇప్పుడు సిలబస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సిలబస్ అనేది మనకి సిపిగెట్ వెబ్సైట్లో అప్డేట్ కాలేదు ఇంకా, అది అప్డేట్ అయిన తర్వాత నేను చెప్తా, మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇంకా అప్డేట్ చేయలేరు వాళ్ళు సిపిగెట్లో వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్లో అప్డేట్ అయితే మీరు చూసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్ ఇయర్ 24-25 సిపిగెట్ కూడా మీరు సిలబస్ చేంజ్ కాదు కాబట్టి అది కూడా చూసుకోవచ్చు. సో ఇది టోటల్గా దీనికి సంబంధించి బెస్ట్ కోర్సెస్ అంటూ ఏముండదు. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నాకు ఎంఏ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, సో ఎంఏ హిస్టరీ. లేదంటే నాకు పాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎంఏ ఎకనామిక్స్. నాకు ఇంగ్లీష్ గ్రామర్ మంచిగా వచ్చు, వొకాబులరీ ఉంది, ఎంఏ ఇంగ్లీష్. తెలుగు మీద నాకు మంచి అవగాహన ఉంది, సో ఎంఏ తెలుగు. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్లోనే మీరు అప్లికేషన్ చేసుకొని 45 days దాని మీద ఫోకస్ పెడితేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. క్లియర్? ఎంఎస్సీ ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్సీలో నాకు ఫిజిక్స్ మంచిగా వచ్చు, లేదంటే బాటనీ సబ్జెక్ట్ ఉంది, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంది, ఎంఎస్సీ జాలజీ, నేను జాలజీ మంచిగా చదువుతుంటే మీకు సబ్జెక్ట్ ఏదైతే మీకు తెలుస్తుంది కదా, మీ సబ్జెక్ట్ ఏది ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద నాలెడ్జ్ ఉంది అనేది, ఆ సబ్జెక్ట్కి అప్లై చేసి
ఇప్పుడున్న ఈ 45 days టైంలో మంచిగా ప్రిపరేషన్ అయితే మంచిగా ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనకి జూలైలో ఉంటుంది. సో జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. దీస్ 45 days ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ. ఫోకస్ దీస్ 45 days ఆన్ యువర్ సిపికెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అండ్ ఎవరికైనా సప్లిమెంటరీలు ఉంటే ఆ సప్లిమెంటరీలు కూడా క్లియర్ చేసుకొని అవి కూడా చదువుకోండి. అవి క్లియర్ అయితేనే మీకు ఇక్కడ సీట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అడ్మిషన్ జరుగుతాయి కాబట్టి మీరు సప్లీ క్లియర్ చేసుకుంటే అప్పుడు సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఉంటుంది. అప్పుడు మీరు సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ సప్లీ ఉన్న వాళ్ళు పార్టిసిపేషన్ చేయొచ్చు. లేదన్నా రెగ్యులర్గా డిగ్రీ క్లియర్ అయిపోయింది, మాకేం సప్లీ లేవు అనుకుంటే మీకు ఫస్ట్ పేజ్లోనే అడ్మిషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు 6th సెమ్ అయిపోయింది, కొంతమందికి అయిపోలేదేమో. సో 6th సెమ్ అయిపోయిన తర్వాత మీరు ఖాళీ ఉంటే ఇప్పుడున్న టైంలో 45 days టైంలో మీకు ఏది కావాలో అది మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. క్లియర్? సో దీనికి సంబంధించింది ఇది. విజేత కాంపిటీషన్లో మీకు సంబంధించిన ఎంట్రన్స్ బుక్లు ఉంటాయి. ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్, లేదంటే ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, ఇవన్నీ మనకి విజేత కాంపిటీషన్ సిపికెట్ ఎంఏ తెలుగు అని కొడితే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దొరుకుతాయి. తీసుకోండి కంపల్సరీ. ఒకవేళ లేదు అనుకుంటే, లైక్ అక్కడ ఆ బుక్ అవైలబుల్గా లేదు అంటే ఇక మనం ఏం చేయలేం. అండ్ మా దగ్గర పర్సనల్గా మీకు ఎవరికన్నా ఎంఏ హిస్టరీ తెలుగు మీడియం నోట్స్, ఎంఏ ఇంగ్లీష్, సో ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ, ఈ 2 నోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ అంటే ఎంఏ హిస్టరీకి సంబంధించి 350+ pages పీడిఎఫ్, ఇండియన్ హిస్టరీ, వాళ్ళ హిస్టరీ తెలుగులో రాసుకున్న నోట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ నేను చేసిన కోర్సు, ఎంఏ ఇంగ్లీష్ కూడా ప్రీవియస్ పేపర్స్ ఒక 2 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి, మనకి ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీ ప్లస్ ఇంగ్లీష్ లిటరేచర్. సో పార్ట్ ఏ, పార్ట్ బి 100 questionలకు సంబంధించిన ఇంపార్టెంట్ నోట్స్, అవి 2 కలిపి 135 pages పీడిఎఫ్ ఉంది. సో ఇది 2 ఉన్నాయి అన్నట్టు. సో ఎంఏ హిస్టరీ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు మీడియం నోట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రిపరేషన్ కావచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ ఉన్నాయి. సో ఈ 2 నోట్స్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు QR కోడ్ సెండ్ చేస్తాము. ఆ QRకి మనీ పంపితే నెక్స్ట్ మీకు పీడిఎఫ్లు అనేది ఫార్వర్డ్ చేస్తాం, చదువుకోవాలి. ఈ 2 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయి, వేరే ఏం లేవు మా దగ్గర. క్లియర్? సో వాట్సాప్లో మెసేజ్ చేయండి 8886009724, 8886009724. సో ఫోన్స్ కాదు, జస్ట్ వాట్సాప్కి రిప్లై వస్తుంది. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. అండ్ నెక్స్ట్ మీకు పీడిఎఫ్లు షేర్ అవుతాయి, మీరు డబ్బులు పంపుతాయి. ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ ఇంగ్లీష్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టారు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఈజీ ఉండదు, ప్రతి సబ్జెక్ట్కి కాంపిటీషన్ ఉంటుంది. క్లియర్? అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేసుకొని 45 days దాని మీదనే ఫోకస్ పెడితే ర్యాంక్ వస్తుంది. 3-4 సబ్జెక్టులు, 2-3 సబ్జెక్టులు అప్లై చేస్తే ఇప్పుడున్న టైంలో 3-4 సబ్జెక్టులు చదవలేము. సో ఏ సబ్జెక్టుకి మంచి ర్యాంక్ రాదు. ఒక్క సబ్జెక్టు మీద ఉన్న 45 days ఫోకస్ పెడితే మీకు ఈ సిపికెట్ 2026లో మంచి ర్యాంక్ రానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ సిపికెట్ యూ కెన్ కామెంట్ బిలో, ఐ డెఫినెట్లీ రిప్లై టు యూ. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టా పేజ్, సో యూ కెన్ ఫాలో దేర్. 57,000 ఫాలోవర్స్ ఉన్నారు. అందులో కూడా సిపికెట్ రిలేటెడ్ అప్డేట్స్, రీల్స్ పోస్ట్ చేస్తా, ఇంక్లూడింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఇందులో కూడా పోస్ట్ చేస్తా, ఏ అప్డేట్ ఉన్నా కూడా సిపికెట్ అయిపోయేంత వరకు. సో గైడెన్స్ అనేది మీకు వస్తుంది. సిపికెట్ అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఛానల్ని షేర్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సిపికెట్ అయిపోయేంత వరకు ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీకు ప్రతి అప్డేట్ ఇన్ టైంలో వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. అండ్ ఉంటామని సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. లైక్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. ఓకే, డన్, బాయ్.